హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకువచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు చేస్తున్న ఆందోళనలను విరమించారు. కేంద్రంతో జరిపిన చర్చలు ఫలించినట్టు కేంద్రం వెల్లడించింది. తిరిగి విధుల్లోకి చేరాలని ట్రక్ డ్రైవర్లకు అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హిట్ అండ్ రన్ చట్టాన్ని ఇంకా అమలు చేయలేదని హోంశాఖ కార్యదర్శి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కి తెలిపారు. ఈ కేసులో నిబంధనలు కఠినంగా ఉన్నాయని దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు. ఇది పెట్రోల్, డీజిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకువచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు చేస్తున్న ఆందోళనను విరమించారు. కేంద్రంతో జరిపిన చర్చలు ఫలించినట్టు కేంద్రం వెల్లడించింది. తిరిగి విధుల్లోకి చేరాలని ట్రక్ డ్రైవర్లకు అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హిట్ అండ్ రన్ చట్టాన్ని ఇంకా అమలు చేయలేదని హోంశాఖ కార్యదర్శి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కి తెలియజేశారు. ఈ కేసులో నిబంధనలు కఠినంగా ఉన్నాయని దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు. ఇది పెట్రోల్, డీజిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకువచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు చేపట్టిన సమ్మెను ఎట్టకేలకు విరమించారు. 2 రోజులుగా ట్రక్ డ్రైవర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు. అసోసియేషన్ నేతల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించాలని నిర్ణయించారు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులు. 2 రోజులుగా డ్రైవర్ల నిరసనతో దేశవ్యాప్తంగా ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. మరోవైపు హిట్ అండ్ రన్ నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డ్రైవర్లు ఆందోళనలు ఉధృతం చేశారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో ఆందోళనలు ఉధృతం చేశారు. రాస్తారోకోలు, భారీ ర్యాలీలు నిర్వహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కేంద్రం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించాలి. అలా చేయకుండా పారిపోతే 10 ఏళ్లు జైలు శిక్ష, 7 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ జైలు శిక్ష పడితే 10 ఏళ్ల పాటు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, తమ కుటుంబాలు రోడ్డును పడతాయని ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు 7 లక్షల జరిమానా చెల్లించడం కూడా తమకు సాధ్యం కాదని చెప్తున్నారు వారు. అందుకే శిక్షతో పాటు జరిమానా తగ్గించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు చేస్తున్న ఆందోళనలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. యూపీ మెయిన్పురిలో ఆందోళన చేస్తున్న డ్రైవర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ట్రక్ డ్రైవర్లు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. డ్రైవర్లు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని ముంబై, అహ్మదాబాద్ హైవేపై ట్రక్ డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వడంతో పోలీసు వాహనం ధ్వంసమైంది. సమ్మె నేపథ్యంలో ఇంధన సరఫరా చేసే ట్యాంకర్లకు భద్రత కల్పించేందుకు మహారాష్ట్రలోని నాగ్పూర్లో స్ట్రైక్ ఫోర్స్ ని రంగంలోకి దింపారు. 6 ప్రత్యేక బృందాలు పెట్రోల్ తరలిస్తున్న ట్యాంకులకు భద్రత కల్పిస్తున్నాయి. ట్రక్ డ్రైవర్ల సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా కనిపించింది. పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని 2000 పెట్రోల్ పంపుల్లో ఇంధనం పూర్తిగా ఖాళీ అయింది. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు దేశవ్యాప్త సమ్మె దృష్ట్యా చండీగఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై పరిమితిని విధించింది. 2 వీలర్స్ కు గరిష్టంగా 2 లీటర్లు, 4 వీలర్స్ కు 5 లీటర్ల ఇంధనం మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. సమ్మె నేపథ్యంలో తెలంగాణలోనూ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. అయితే డ్రైవర్లతో తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ చర్చలు జరిపి సమ్మె విరమించేలా చేసింది.
అన్ని బంకులకు స్టాక్ వస్తుందని, ఎలాంటి ఇంధన కొరత ఉండదని తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ప్రకటించారు. డ్రైవర్లు కూడా తమ విధులు యథావిధిగా కొనసాగించాలని పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇక చూస్తే ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది. 2 గంటల పాటు జరిపిన ఈ చర్చలు సఫలం చెందటంతో వారంతా కూడా వారి ఆందోళన సమ్మెని విరమించారు. దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్టర్స్ అంతా కూడా సమ్మె చేశారు. 2 రోజుల పాటు ఈ సమ్మె జరిగిన నేపథ్యంలో ఇంధన కొరతకి మీద కూడా ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలో మనం చూస్తే ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవటం జరిగింది. అంతేకాకుండా ట్రాఫిక్కి తీవ్రమైన ఇబ్బంది కలిగిన పరిస్థితిని మనం చూసాము. తెలంగాణలో కూడా ఈరోజు చూస్తే మొత్తంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవటం, అలాగే పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు చాలా బారులు తీరారు.